ఇంపార్టెన్స్ ఏంటి ఈ సినిమాలో? ప్లస్ ఇంకోటి, ఈ మట్కా అనేది అంటే మనం పుట్టకముందు చిన్నప్పుడు ఎక్కువగా నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర అండి, తెలంగాణ, సమ్ రీజియన్స్, మహారాష్ట్ర చాలా చోట్ల ఈ మట్కా వల్ల చాలామంది జీవితాలు పోయినాయండి. అంటే ఈ గేమ్ గురించి మీకు తెలుసా? ఈ మట్కా గురించి మీరు విన్నారా? దీని క్యారెక్టర్ కోసం ఎలాంటి రీసెర్చ్ చేశారు? ఈ గేమ్ గురించి నేను ఆయన దగ్గరే విన్నాను అనమాట, మన డైరెక్టర్ గారి దగ్గర. ఇందాక మీరు ఫస్ట్ చెప్పిన క్వశ్చన్కి అది పాత డైలాగ్ అయినా కూడా బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అండ్ ఇట్స్ వైస్ వర్సా. ఒక స్టెడీనెస్ అనేది ఉంటుంది ఈ సినిమాలో. వాసుకి ఎక్కడా లేని దగ్గర మొదలైనప్పుడు తన పక్కన తోడు ఉంటుంది. వాడు జీవితంలో పైకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా దారి తప్పుతున్నాడు, పక్కకి వెళ్తున్నాడు అంటే కూడా సరిగుండు అని సినిమాలో వాసుగాని తిట్టే క్యారెక్టర్ ఎవరు ఉందంటే తందే అనమాట అది. సో వాడు ఎంత పెద్ద తోపైనా పెళ్ళమాట వినాల్సిందే. సో దీంట్లో వాసుగాడైనా వింటాడు మూసుకుని. ఎంత పెద్ద తోపైనా పెళ్ళం మాట వినాల్సిందే అన్నారు కదా. సో లావణ్య గారి మాట మీరు ఎలా వింటారు? అసలు క్వశ్చన్ మరీ అంటే ఏదో సినిమా విషయం అయితే తప్ప, అంటే లేడీస్ కూడా ఆలోచించి క్వశ్చన్లు వేయాలి. వాళ్ళు ఆలోచించి క్వశ్చన్లు వేస్తే మేము ఆలోచించి కూడా ఓకే చెప్తాం. సో లావణ్య గారు ఆలోచించి అడుగుతారో, నేను కరెక్ట్గా చెప్పి అడిగినప్పుడు నేను ఆలోచించకుండా వింటాను. అయితే మూవీలో ఈ ట్రైలర్లో 2 డైలాగ్స్ మెయిన్ హైలైట్ అయ్యాయి. కంట్రోల్కి సంబంధించి, మగాడు కంట్రోల్లో ఉండాల్సిన 3 విషయాలు, దాంతోపాటు నేచర్కి సంబంధించి. సో ఎట్లా అనిపించింది ఫస్ట్ డైలాగ్ చెప్పినప్పుడు కంట్రోల్కి సంబంధించి? యాక్సెప్ట్ చేస్తారు జనం అనిపించిందా? అంటే ఈవెన్ దో ఇట్ ఇస్ లిటిల్ రా దట్ డైలాగ్, దట్ ఈస్ ద అల్టిమేట్ ట్రూత్. అల్టిమేట్ ట్రూత్ అదే అండి. ఎవరికైనా ఇక్కడి నుంచి ఒక ఆశ కానీ, లేకపోతే హార్ట్ దగ్గర కానీ, లేకపోతే ఒక సెక్షువల్ డిజైర్స్ దగ్గర నుంచి కానీ జనాలు తప్పుదోవకి వెళ్ళి చాలా పెద్ద రాజులు వీళ్ళందరే కుప్పకూలిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఐ థాట్ ఇట్ ఈస్ డైలాగ్ మేక్ సెన్స్. నాకు యాజ్ అ పర్సన్ నేను అంత రాగా మాట్లాడను, బట్ ఇక్కడికి వచ్చినప్పటికి అది నేను కాదు, వాసు కాబట్టి నేను ఆయన డైరెక్టర్గా చెప్పింది, ఆయన విజన్కి, ఈ క్యారెక్టర్ డిజైన్కి ఐ హ్యావ్ టు ఫాలో దట్ అండ్ చేసే. ఆ నేచర్ బ్యాలెన్స్ దగ్గరికి వచ్చినప్పటికీ నాకు ఒక డౌట్ ఉండింది. ఆయన అడిగాను నేను, సార్ ఇప్పుడు మంచోళ్ళ వల్ల వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, కానీ చెడ్డోళ్ళలో 10 మంది కడుపులు నిండడం ఏంటి అని అంటే ఆయన అన్నారు, ఈ క్యారెక్టర్లో వాళ్ళు చేసేది అదే. సో దెర్ ఇస్ కైండ్ ఆఫ్ అ బ్యాలెన్స్ ఇన్ ద ఎకో సిస్టమ్. ఇలాంటి ఈ సొసైటీలో అలాంటి బ్యాలెన్స్ని నమ్మే క్యారెక్టర్ తను. సో ఆ క్యారెక్టర్ చెప్పే డైలాగ్ అది. ఎక్కడ అలాంటి ఎండోర్స్ ఏం చేయట్లేదు, కానీ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ దట్ ఇస్ వాట్ కరణ్ కుమార్ గారు, ఎప్పటిలాగే మీరు డిఫరెంట్ సబ్జెక్ట్స్, మళ్ళీ ఇంకో డిఫరెంట్ సబ్జెక్ట్ చేయబోతున్నారు. అటు ఇటుగా 10 రోజులు ఉంది రిలీజ్కి, 5 లాంగ్వేజెస్లో రిలీజ్ ఉంది. అసలు ప్రమోషన్స్కి ఎలాబరేట్గా టైం సరిపోతుందా? ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు? అంటే ఒకటి, వి వర్ రన్నింగ్ విత్ టైమ్ అనమాట, బికాజ్ వి వర్ షూటింగ్, లాట్ ఆఫ్ వర్క్ వాస్ హ్యాపెనింగ్. ఈ 5 లాంగ్వేజెస్లో ఎక్కడ ఏదవుతుంది అనేది ఈయనకి బాగా తెలుసు నాకన్నా. బట్ మేము ఇప్పుడు నిన్నే మేము ఒక ఈవెంట్ మన ప్రమోషన్ స్టార్ట్ చేసాం, ఈరోజు చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఎవ్రీడే నెక్స్ట్ 15 days వీ హ్యావ్ అ ప్లాన్. We're flying to Bombay, we're flying to Chennai and all of this also. ఇప్పుడు 5 లాంగ్వేజెస్లో సైమల్టేనియస్ రిలీజ్. దట్ ఎగ్జాక్ట్లీ ఆ డీటెయిల్స్ నేను ఇంకా అడగలేదు, నేను డబ్బింగ్లో బిజీగా ఉండి, అది మీరు చెప్పాలి. ముందుగా మీడియా మిత్రులందరికీ